హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి దేవుడి వైపు చూడండి. ఈరోజు ఎంతోమంది ఏడుస్తూ బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఎందుకంటే భర్త మాట వెనక, భార్య మాట వెనక, బిడ్డల మాట వెనక, మంచి చదువు లేక, అనేక రకాల శ్రమలు, అప్పులు, కష్టాల్లో ఉండి ఏడుస్తూ ఉంటే ఇర్మియా అంటున్నాడు 31వ అధ్యాయము 16వ వచనములో అంటున్నాడు, ఇక చాలు, మీరు ఏడ్చిన ఏడుపు చాలు, మీ కన్నీరు ఒక ఆపండి, మీరు దుఃఖపడుతున్నారు ఆపండి అని చెప్పి ఇర్మియా గ్రంథం 31:16 ఆయన చెప్తున్నాడు. కనుక ప్రియాది అనబడి ఈరోజు బిడ్డల కొరకు మనం బాధపడుతున్నాం. ప్రయోజకులు కావాలి, చదువుకోవాలి, మంచి జ్ఞానం కలిగి ఉండాలని చెప్పి నువ్వు ఏడుస్తున్నటువంటి ఏడుపు దేవుడు విన్నాడు. అందుకని యెషయా గ్రంథం 60:20 ఆయన ఏమంటున్నాడంటే, నీ దుఃఖ దినములో సమాప్తమగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క కన్నీరు దేవుడు చూశాడు. నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు అంగళర్చి నువ్వు చేసిన ప్రార్థనకి ప్రతిఫలముగా దేవుడు నీ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.